బోనాల పండుగ శుభ సందర్భంగా నేను బోనాల పండుగ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈరోజు ఒక పేపర్లో చదివాను నేను పొద్దున్నే 15వ శతాబ్దంలో 1500ల శతాబ్దంలోనే ఈ జాతరలు ప్రారంభించి అప్పుడు వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి ఒక రాతి మీదనే ఈ చరిత్ర రాసినట్టుగా ఈరోజు పేపర్లో చదివాను. అంటే మన సంస్కృతి నిన్న మొన్న ఇప్పుడు వచ్చింది కాదు అని ఎన్నో వందల వేల సంవత్సరాల కిందనే మన సంస్కృతిని మరి పెద్దలు పేపర్ కాగితాల మీద రాస్తే అది పోతుంది చెరిగిపోతుంది అన్న ఆలోచనతోని ఒక రాతి మీద రాసి దాని చరిత్రని తరతరాలుగా గుర్తుండే విధంగా మరి చేసినటువంటి ఘనత అప్పుడు ఉన్నటువంటి మన చరిత్రకారులు. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత తెలియంది కాదు. నిజాం కాలంలో కూడా ఇక్కడ పూజలు జరిగినటువంటి సందర్భంలో మరి కుల మతాలకు అతీతంగా ప్రత్యేకంగా అమ్మవారు మరి జాతరలు ఇక్కడ జరుపుకోవడం అనేది ఈ సింహవాణి మాంకాలమ్మకు ఉన్నటువంటి చరిత్ర. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా అమ్మవారు అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని, ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి మనసా వాచా వేడుకుంటూ ఈ అమ్మవారి దర్శనాన్ని ప్రతి సంవత్సరం కల్పిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ప్రవీణ్ గారు కానీ, లేకపోతే ఆలయ కమిటీ మా వెంకటేష్ గారు కానీ, ఆలయ కమిటీ సభ్యులు మా సోదరిమణి అందరికి కూడా, మా పారిజాత సుబ్బారెడ్డి గారికి అందరికి కూడా నేను అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆలయ కమిటీ సభ్యులకి ఇక్కడ విచ్చేస్తున్నటువంటి ప్రతి భక్తుడికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం భాగ్యాలు కల్పిస్తున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోలో మాంకాలమ్మకి, సింహవాణి మాంకాలమ్మకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.